వెల్కమ్ బ్యాక్. ఊరన్నాక ఓ గుడి, ఓ బడి, ఓ ఆసుపత్రి ఉండాలంటారు. ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అంటే విద్య ప్రాధాన్యతను మన పూర్వీకులు అప్పుడే గుర్తించారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పాలకులు దాన్ని విస్మరించారు. ఊరికి ఒక ప్రభుత్వ బడి ఉన్నా దానిలో కనీస వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా జగిత్యాలలోని జాబితాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని దయనీయ పరిస్థితి గత పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇక్కడ మీకు కనపడుతోంది జగిత్యాల జిల్లా జాబితాపూర్ ఉన్నత పాఠశాల. ఇక్కడ మొత్తంగా 139 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మొత్తం కలిపి 139 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ కలిపి ఒకే మూత్రశాల ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఆడపిల్లలు గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చుని మరీ అవస్థలు పడుతున్నారు. కాగా గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేసిన మరుగుదొడ్ల స్థానంలో ఉపాధి హామీ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పనులు కొనసాగుతున్న సమయంలోనే నిధులను రద్దు చేశారు. దీని ఫలితంగా అర్ధాంతరంగా మరుగుదొడ్ల నిర్మాణం ఆగిపోయింది. అప్పటి నుంచి పాఠశాలలో ఉన్న 139 మంది విద్యార్థులకి ఒకే ఒక్క టాయిలెట్ ఉంది. మరీ అత్యవసరమైతే పిల్లలు ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా క్యూ లైన్లో నిలబడి మూత్రశాలలకు పోవాల్సిన దయనీయ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు విద్యార్థులు వెళ్లిపోతే పాఠశాల ఎలా నడిపేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వాష్రూమ్స్ లేవు, ఫస్ట్లో ఉండేటి కానీ అవి కూల్చేసారు. ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి బెల్ అవుతుంది కాబట్టి అందరు బాగా మంది ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది. మాకు తొందరగా కట్టేటట్టు చూడు. క్యూ లైన్లో ఫుల్ బాగా మంది ఉంటారు. పోయేసరికి క్లాసులు సగం దాకా అయిపోతున్నాయి. తొందరగా కట్టండి. స్కూల్ చాలా నుండి లేవు వాష్రూమ్స్, ఇబ్బంది అవుతుంది. హై స్కూల్ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికైతే ఒకటే ఉంది ప్రైమరీ స్కూల్లో. హై స్కూల్లో ప్రైమరీ స్కూల్ వాళ్ళు దానిలోకే పోతురు. నీట్గా ఏమి ఉండయి. అంతమంది పోతురు, పోయేటోళ్ళు పోతురు, లేని వాళ్ళు లేదు. అంతే వాష్రూమ్స్ కోసమే. హై స్కూల్కి వాష్రూమ్స్ లేవు. వాష్రూమ్స్ తొందరగా కట్టియండి. మాకు ఇంటర్వెల్ అవుతుంది కానీ మళ్ళీ పీరియడ్ మిస్ అవుతున్నాం మేము. మాకు చదువు కూడా రావాలి. ఇంకా మేము వాష్రూమ్ వెళ్తే మా చదువు వెళ్ళిపోతుంది. మాకు తొందరగా కట్టేటట్టు చూడండి. మాది ఫస్ట్ ఉండే కానీ కూలిపేసిర్రు, కానీ ఇప్పుడు కట్టేసి కానీ సగంలోనే అయిపోయింది పని. తొందరగా కట్టేయండి. మేము క్యూ లైన్లో వెళ్తున్నాం రోజు.